హలో దోస్తులు, ఎట్లున్నారు మీరందరూ? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. నిన్న సండే అందరూ రకరకాల వంటకాలు చేసుకొని ఎంజాయ్ చేశారు కదూ. మేము కూడా ఎంజాయ్ చేశాం దోస్తులు. మరి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 31తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 31లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పునా చెప్పునా ఏమైంది దీనికి? చెప్పునా ఏమైందే? భూతం ఏమైనా కనబడుతుందే ఇంది ఇక్కడ? కనబడతలేదు. చెప్పునా మరి ఏమైంది? ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది కదనే. 30-40 వడలు తిన్నావు, సూపర్ ఉన్నాయన్నావు. ఇంటి గురించి కాదే. చెప్పునా మరి ఏమైంది? నేను ఇక పోతాను, నువ్వు మంచిగుండు. నువ్వు ఊడేందే? నేను కూడా వస్తున్నా కదా. రోలు బొమ్మన్న రోలు పంపిస్తా అన్నారు. ఎవరు పంపించడేందే? మన ఇద్దరం పోదాం అనుకున్నాం కదా ఇంటికి. సురేష్కి కూడా చెప్పిన, బట్టలు కూడా సర్దుకున్నా. ఆడబిడ్డ పంపించారట బిడ్డ నిన్ను. వాళ్ళేంది నన్ను పంపించేది? నేనే పోతా, నేనే వస్తా. వాళ్ళు పంపించారట. నేను ఇప్పుడే పోయి చెప్తే నేను పంపియా అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుకుంటా. వాళ్ళు ఏదోటి వాగుతూనే ఉంటారు. నడుగు పోదాం. అద్దు బిడ్డ అద్దు, మీ అత్త అద్దంటాంది. వాళ్ళెవరు మమ్మీ వద్దనడానికి? అసలు నువ్వు వాళ్ళని ఎందుకు అడిగినావు? వెళ్ళినాక చెప్తే అయిపోతుండే. నువ్వే అడగమంటివి కదా బిడ్డ. సురేష్ వద్దంటాడేమో అని వీళ్ళని అడుగుమన్నా. సురేష్ ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ వీళ్ళని అడగాల్సిన అవసరం ఏముండే? నాకు తెలియదు, ఏమన్నా వేసుకొని నేనైతే పోతాను. మమ్మీ, నువ్వు నన్ను తీసుకుపోకుండా వెళ్తే మంచిగా ఉంటుంది చెప్తున్నా. మీ అత్తని అడుగు, పోదామంటే పోదాం. నేను అడగా అంటే అడగా, నువ్వు అడిగినావు, మోటలు పడి వచ్చినావు. సురేష్ నన్ను పంపిస్తా అన్నాడు, నేను వస్తా అంతే. నేనైతే పట్టుకపోను, సురేష్ తోడేరా. నీకేమైనా పిచ్చా మమ్మీ? నీకు అసలు నేనంటే ఇష్టమే లేదు కదా. నాకు తెలుసు, ఆ రాని వచ్చింది కదా, దాన్ని పట్టుకొని ఇప్పుడు ఓవర్ చేద్దాం అనుకుంటున్నావు. నీకు కోడలంటేనే ఎక్కువ ఇష్టం, బిడ్డ అంటే అసలు ఇష్టమే లేదు. బిడ్డ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నావు, నన్ను తీసుకుపోవడానికి ఏడుస్తున్నావు కదా. ఓ అని రోగం పాడగాను, నిన్ను తీసుకుపోవడానికి నేనెందుకు ఎడతానే? నువ్వు ఫ్రస్ట్రేషన్లా ఏదోటి అంటావు, నాకు మా తెలుసు. పరుడాపి ప్రశాంతంగా ఆలోచించు. మీ అత్త అన్న ఆడబిడ్డ నిన్ను పంపించారట ఇప్పుడే. మా అత్త చెప్తింటా, మా ఆడబిడ్డకేం రోగం? అది పంపుడైంది నన్ను? దానికి బిడ్డనా కోడల్నా నేను? అది నీ ఆడబిడ్డనే అడుగు పోయి. పిరియాంక అని పిలుతావుగానే, దాన్ని నొప్పి వస్తలేదా నీకు? నన్ను అమెరికాకు తీసుకోపోమని ఒప్పించుడే ఎక్క. ఇక నీ గురించి ఏం ఒప్పియాలి నేను? నీ స్వార్థం నువ్వే చూసుకో మమ్మీ. నీ గురించి ఎన్ని తంటాలంటే అన్ని తంటాలు పడతావు. బిడ్డను పంపి అనగానే అడగస్తలేదా నీకు? కొట్లాడస్తలేదా వాళ్ళతోటి? అప్పుడే కచ్చేసినావు. నువ్వు అసలు నాకు మమ్మీవా ఎట్లా పుట్టినావో ఏమో. నువ్వే నాకు బిడ్డకు పుట్టినావు కానీ అసలు నీకు కొంచెం కూడా తెలివి లేదేం లేదు. అదే నా బిడ్డను అట్లా అంటేనా వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి తిట్టి మరీ తీసుకుపోయేదాన్ని. పోనాడు, పోయి వాళ్ళని కడిగేసి రాపో. నా బిడ్డను ఎట్లా పంపి అంటారు మీరని పంచాయతీ పెట్టు. మొత్త దగ్గరకు ఓ రాజేశ్వరిదానా, నీ బిడ్డను అమెరికా నుంచి తీసుకొచ్చుకున్నావు కానీ మరి నా బిడ్డను నేను తీసుకుపోద్దావే అని అడుగు. అతనైతే అజ్జయ్యు. నేను గవాన్ని ఎట్లా అడుగుతానే? గట్లా కొట్లాడతానా? అయితే నేను పర్మనెంట్గా ఇడిచిపెడితే ఎట్లనే? పర్మనెంట్ లేదు, పర్మనెంట్ లేదు. నన్ను ఎందుకు ఇడిచిపెడతారు? సురేష్ నన్ను ఇడిచిపెట్టాడు, బెదిరిస్తారు అంతే. పోనాడు, పిరియాంక అనుడు కాదు, దాని దగ్గరికి పోయి నువ్వు కూడా ఆడదానివే కదనే, నీకు సిగ్గుమానం ఉన్నదావే, నువ్వు తల్లిగారింటికి పోవచ్చు కానీ నా బిడ్డ తల్లిగారింటికి పోవద్దావే అని కడుగైపోనాడు. స్వప్న, ఏమైంది స్వప్న? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు వదిన. మరి నాకేంటో చేతులు అటు ఇటు ఊపుతూ అను అంటితో చెప్తూ ఏంటో స్టెప్పులు వేసినట్టు కనిపించా? అదా వదిన, మా మమ్మీ నన్ను ఇంటికి రమ్మంటోంది. వద్దని చెప్పాను కదా నేను. అదే వదిన, నేను చెప్తున్నాను. మా ఆడపడిచి వచ్చింది ఎక్కడి నుంచో దూరం నుంచి, మళ్ళీ తను వెళ్ళిపోయిందంటే 3-4 ఏళ్ల దాకా రాదు. తను ఉన్నన్ని రోజులైనా ఇక్కడుండి తనతో గడుపుతాను అని కూడా అత్తను మిస్ అవుతుంది కదా,
అతతో ఆడుకుంటుంది అని చెప్తున్నాను. అవునా, నాకేంటో ఏంటో వినిపించింది. సారీ. అను ఆంటీకి ఏమో ఏమో పెట్టి బ్యాగ్ సర్దిచ్చింది మమ్మీ. అక్కడ హాల్లో పెట్టాను. ఓకేనా? ఓకే వదిన, నేను పంపిస్తానులే. మీరు రెస్ట్ తీసుకోండి. అసలే పెళ్లిలో చాలా అలసిపోయారు. ఓకే స్వప్న. బాయ్ అను ఆంటీ. ఏమైంది అను ఆంటీకి? ఏం లేదు వదిన, నేను ఇప్పటిదాకా తిట్టాను కదా నేను రానని, దానికి కొంచెం ఫీల్ అయినట్టుంది. మనం అప్పుడప్పుడు వెళ్ళొద్దాంలే. అను ఆంటీ ఫీల్ అవ్వకండి. నేను అప్పుడప్పుడు స్వప్నం తీసుకొని వస్తాను. నేను ఇక్కడ చూసుడే దరిద్రం అంటే ఇంకా నాతో పాటు మా ఇంటికి కూడా వస్తుందట. నీ దరిద్ర పోకాన్ని చూసుకుంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా చావన్నా. అక్కడ కూడా ప్రశాంతత లేదా నాకు? నన్ను తీసుకొని వస్తుందట, ఇంకా నా ఇంటికే నన్ను తీసుకుపోతుందట. ఇది నా ఇల్లే, అది నా ఇల్లే. నీ ఇల్లు అక్కడెక్కడో అమెరికాలో ఉంది. పోయి చావు పోనీ ఇంట్లో. ఏమంటావు స్వప్న? ఇంకేంటి మమ్మీ, అప్పుడప్పుడు వదినని కూడా తీసుకొని వస్తాను. ఎప్పుడు కలవరిస్తావు కదా ప్రియాంక వదిన ప్రియాంక వదిన అని. స్వప్న, కాసేపు పడుకుంటాను నేను. హనీ పడుకుందా? పడుకుంది వదిన. లేచాక నా దగ్గరికి తీసుకుని రా, ఎత్తుకుంటాను. ఓకే వదిన, మీరు పడుకోండి, నేను తీసుకొస్తాను. దొంగ మొక్కపుది. ఏంటి స్వప్న, పిలిచావా? లేదు వదిన. ఓకే ఓకే. దీన్ని పొందో పెడితే దీన్ని నక్కలు ఎత్తుకపోను, దీన్ని కుక్కలు ఎత్తుకపోను. ఇది తినే కూడులా ఉప్పు ఎక్కువగాను, ఇది తినే తిండిలా కారం ఎక్కువగాను. దాని కడుపులో మంటలు పుట్ట. వేడి వేడి తిండి తిని నాలుక గాల. దీని నెత్తి నిండా పెయిన్లు గాను. దీని కాళ్ళకి ముళ్ళు గుచ్చుకపోను. దీని ఫేవరెట్ డ్రెస్సుకు రంధ్రం గాను. దీని ముఖం మీద అన్ని పులిపిర్లు మొలవ. దీనికి కొలెస్ట్రాల్ ఎక్కువగాను. ఇది వండే బెడ్లో నల్లులు ఎక్కువగాను. అని అట లేచినాకనట నేను తీసుకుపోయి ఇస్తే అది ఎత్తుకుంటుందట. వచ్చి తీసుకుపోరాదా? వచ్చి ఎత్తుకోరాదా? నేను పోయి తీసుకుపోయి ఇయ్యనట దానికి, లేకపోతే ఎత్తుకోదట. మళ్ళీ అట్లా కూడా అంటది మమ్మీ, నేను తీసుకొచ్చి ఇవ్వన్నా కూడా ఇయ్యలేదు నాకని. ఏ దానికేం పుట్టింది? కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి కదా, మంచిగానే తింటుంది కదా, ఎగురుకుంటా మాట్లాడుతుంది. నా బిడ్డ నా ఎత్తుకున్నాడు చేత కదా దానికి, నేనే తీసుకుపోయి అన్నట. చెప్పునా? ఏంది మమ్మీ? ఏందే కలర్లు? ఏం కలర్లు? ఓలే రాక ముందే గిన్ని కలర్లు చూపిస్తానవేందే నాకు? ఇప్పటిదాకా నన్ను అట్లా తిట్టు ఇట్లా తిట్టు అని ఉసిగొల్పుతీవి కానీ నీకేం పుట్టిందే మరి? గది రాగానేమో పిల్లి లెక్క తయారేను. నీకేం తెలుసు మమ్మీ నన్ను వాళ్ళు ఎట్లా ఆడిస్తారో? నేను మంచిగా లేననుకో టార్చర్ చేస్తారు ఇక నన్ను. ఆ రోజంతా ఎక్కడ చావన్నా కూడా తెలియదు. బయటకు పోతే అలా మొహాలు చూడలేక చచ్చిపోవాలి. లోపల ఎంతగానో ఉండాలి. అంత టార్చర్ చేస్తారు వాళ్ళు. మాటలు అన్నారు, చేతలు చూపించరు. సైలెంట్గా చచ్చి టార్చర్ చూపిస్తారు. అయ్యో నా బిడ్డకి ఎంత కోసాయనే. ఎటువైనవే సైలెంట్ అయిను. చెప్పనా ఆగో, ఎటువైంది ఇది? ఈయన్నే చచ్చిన. అట్లా అనకు బిడ్డ. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను బిడ్డ. ఓ 4 రోజులు అయినాక డాడీని పంపుతా, నిన్ను తీసుకురామంట, సరేనా? ఈ దరిద్రబ్ది పోయేదాకా నన్ను ఎటు పంపరు చూడు. ఇది ఆన్నే చావక జీడికెందుకు వచ్చిందో ఏమో. అయినా వచ్చిందేదో అచ్చి మునిగింది. పెళ్ళికి 4 రోజులుండి పోయి సావాలి కదా, ఎన్ని నెలలు ఉంటుందో ఏమో ఇడ. అట్లనకే చెప్పున. గన్ని రోజులు ఇన్నే ఉంటేనే ఎట్లా తట్టుకుంటానే. ఏం చేయాలి, నా కర్మ గట్లుంది. దిక్కుమాల సంబంధం తెచ్చి అంటగట్టినావు కదా. నాకేం తెలిసి ఆడబిడ్డ లేదనుకుంటే అమెరికాలో ఉన్నది కదా, అది ఎప్పుడు వస్తుంది అనుకున్నా. ఇక 4 రోజులే కదా బిడ్డ, పోంటి విడిచిపెట్టు. పీకుతుంది 4 రోజులు అయితే. అది వీక్తుంది, ఇంకోటి మునిగింది కదా. గదెంత బిడ్డ, ఇది ఒక్కసారి అమెరికాకి వీకిందనుకో, గా మీనాక్షి ఎంత పని? ఓ పోరి, చిన్న పోరి, దాన్ని ఎటు పడితే ఆడియచ్చు. నువ్వు అనుకుంటావు అట్లా చిన్నదని. ఇప్పుడు బాగా రెచ్చిపోతుంది అది కూడా. దాని మొగుడు బాగా సంపాదిస్తున్నాడు కదా, ఆగుతలేదిగా. గదేమన్నది, ఇట్లా మాటకు మాట అస్సలకే అన్నది. దానికి బలం వచ్చింది మమ్మీ, పెళ్ళయింది కదా. ఆడు దీని చుట్టే తిరుగుతాడు ఎప్పుడు. వాడిని చూసుకొని ఇంకా రెచ్చిపోతుంది. ఆడు కూడా ఏమన్నాడు కానీ నిన్ను చెప్పనక్క అని మంచిగానే ఉంటాడు కదా. వాడి బొందా, వాడికి నేను అక్కవడైంది. వాడో వేస్ట్ కాడు. ఇగో ఇది వీకినాక దాన్ని ఎట్లా టార్చర్ చేసి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టు. దాని రాపరాప ఉండదు, దీని రాపరాప ఉండదు. దాన్ని ఎట్లా వెళ్ళగొడతావు మమ్మీ? మా అత్త చస్తుంది మీనాక్షి అని. మా అత్తకు సొంత బిడ్డ కన్నా ఇదే ఎక్కువ. చూసినావు కదా సెపరేట్గా రూమ్లు ఎట్లా కట్టించుకున్నారో, ఎట్లా డిజైన్ చేయించుకున్నదో. దాని బొందతి ఎన్ని కట్టుకుంటేంది. ఇట్లానే నువ్వు అదోటి ఇదోటి అనుకుంటా ఒడిసినావు అనుకో,
వాళ్ళకు పైసా ఎంత తక్కువ ఉన్నది ఇస్తారు. మనం వేరే కాపురం ఉందామని అంటాడు ఆ పోరాడు. ఆ బండి పోరాడు బగ్గ సంపాదించుతాడు గాని ఆయనకు ఆ మాత్రం రేషన్ రాదా? మాత్తది. ఇట్లా నువ్వు అదోటి ఇదోటి పుల్లలు పెట్టుకుంటూ ఓడిచినావు అనుకో, అప్పుడే పోదాం పావే వేరే ఇల్లు కట్టుకుందాం అనిపిస్తాడు. అంతే అంటవా? మరి అందరు ఒక కాడ ఎందుకుంటారే ఉండరు. ఊకే గిట్లే కయ్యాలైతే మీ అత్తనే సాయంగా వాళ్ళకు వేరే కాపురం పెట్టిస్తుంది. ఆయనతో అందరు కలిసి నన్ను ఎల్లగొట్టారు కదనే. అసలే ఆ ముసలిది బాగా ప్లాన్ వేస్తుంది సురేష్కి ఇంకో పెళ్ళి ఎట్లా చేయనా అని. దాని బోందా ముసల్ది అది ఉంటుందా ఎల్లకాలం? 4 రోజులైతే గుసుక్కంటది. అది ఉన్నన్ని రోజులు నువ్వు సురేష్ తోటి మంచిగా ఉండు. సురేష్ చేసుకోడు. నువ్వు మంచిగా ఉన్నావంటే వేరేటోళ్ళ మీదకి ఎందుకు పోతుంది మనసు? వాళ్ళడు సురేష్ అట్లాంటాడు కాదు. ఎందుకు కాదు, మొన్నటిదాకా దాన్ని పట్టుకున్నాడు కదా డాలీ డాలీ అని. పట్టుకొని ఏం చేసిండే? ఏమన్నా ముద్దు పెట్టుకున్నాడా? ఏమన్నా దాన్ని ఉంచుకున్నాడా? అదే నా అల్లుడు సురేష్ వెనుక పడుతుంది. కానీ గీన అసలే పోయింది ఆమె దిక్కు. ఆమెను చూసుడు కూడా లేక గడోల చిట్టి పైన చూస్తే నాకే ముద్దు పెట్టుకోబుద్ది అవుతుంది. గసంటోడు అల్లుడు సురేష్ ఏమన్నా చేసిండా దాన్ని? అది మీద మీద పడ్డా కూడా ఏం చేయలేదు. అల్లుడు సురేష్ గసంటోడు కాదు, నువ్వు నమ్మకం పెట్టుకో చెప్తాను. ఏమో గాని గా మీనాక్షి మీద నమ్మకం పెట్టుకోకు, అది ఎటు పోదు ఇంట్లో నుంచి. నేను రోజుకొక ఆవిడియా చెప్తా, రోజుకొక పిల్ల అని చెప్తా. నువ్వు పాటించు చాలు. అది వీకకపోతే నా పేరు అనసూయనే కాదు. ఇప్పుడైతే మీ అత్తతోటి ఆడబిడ్డతోటి గిట్టనే ఆటకింగ్ చేయి. కానీ అది ఉన్నన్ని రోజులు ఇక్కడనే ఉండాలంటే ఎట్లా మమ్మీ? చచ్చిపోతా నేను. ఊపిరి ఆడదు నాకు ఇక్కడ. ఓ వారం రోజులు కాగానే నేను ఒక ఆటకింగ్ చెప్తా. జ్వరం వచ్చినట్టు ఆటకింగ్ చెయ్యు. అయ్యో అవ్వో అనుకుంటా వండుకొనే ఉండు. అయ్యో ఏమైంది బిడ్డ అని నేను ఉరికత్తా, నిన్ను పట్టుకొని పోతా అని చెప్తా పోతా. అంతా ఈజీ సింపుల్ ఐడియాలు కూడా నీకు రావు. సరే మమ్మీ, నువ్వైతే పో. నా తలకాయది నాకు. ఇవాళటి ప్లాన్ ఇవాళటికే, రేపటి ప్లాన్ రేపటికే. ఎప్పుడో వేసే ప్లాన్ నాకు ఇప్పుడే చెప్పి నా తలకాయ పాడు చేయకు. నేనేం ఉంచుకోను నా మైండ్లో. ఏ రోజు ఆ రోజే డిలీట్. మరి ఎందుకు ఫీలింగ్ అవుతానవే? అప్పుడప్పుడు అట్లా కావాల్సి వస్తుంది. నేను పోతాను బిడ్డ, మంచిగా ఉండు. ఐ లవ్ యూ మమ్మీ. లవ్ టూ చెప్పనా? ఫోన్ చేయ బిడ్డ. పొద్దున పారి, మధ్యాహ్నమో పారి, సాయంత్రమో పారి, రాత్రి పారి చాలు. చేస్తా మమ్మీ. వీడియో కాల్ కూడా చేస్తా రోజు. హనీని చూడు సరేనా? అబ్బా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది జర. ఎప్పుడు చూడబుద్ది అయితే అప్పుడు నేను వీడియో కాల్ చేస్తా, ఎప్పుడు చూడబుద్ది అయితే అప్పుడు నువ్వు నాకు వీడియో కాల్ చేయి సరేనా? వారం రోజుల తర్వాత యాక్టింగ్ చేసి ఎట్లన్నా తీసుకుపోవాలి నన్ను. తీసుకపోతా. వారం ఎందుకు బిడ్డ, 4 రోజులు కానీ. 4 రోజులా? 2 రోజులు కానీ. అత్తమ్మ టిఫిన్ తిన్నారా? ఈరోజు మీకోసం మెత్తటి వడలు చేయించాను. ఎటువైనవే బద్మాషాడదానా? అత్తను ఇంత అరుచుకోవాలి, చెయ్యాలి, పొద్దుగాల లేచి టిఫిన్ పెట్టాలి అని లేదా అవే నీకు? ఎటువైనవే పొద్దుగాల? నేను ఈరోజు బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను అత్తమ్మ. నీ బిలాడు టెస్టు మెల్లగా ఇయ్యరాదా? నేను టిఫిన్ తినేటప్పుడే నీకు గుర్తొచ్చినా అదే? అది ప్రొద్దున్నే ఇస్తారు అత్తమ్మ, ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేది కాదు. ప్రొద్దున ఇస్తేనే రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ వస్తాయి. మీరు మస్తు ఇది ఉన్నారు కాదనే. ఏమైంది ఇప్పుడు? టిఫిన్ అయితే తిన్నారు కదా. నేను తిన్నా అని తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతానవే మరి? అడగాలి, నా బాధ్యత కదా. నా బొంద అడిగిన బాధనే అడగకున్న బాధనే. ఈ అత్తమ్మతోటి వేగలేక చావాలి. నా బిడ్డ ఉన్నన్ని రోజులు దానికి అప్పచెప్పాలి ఈమెని. అమ్మో లేకపోతే నన్ను టార్చర్ చేసి చంపేస్తుంది. నేను గప్పుడు మంచి లేదురా బిలెడ్ టెస్ట్ ఇరా అంటే మధ్యాహ్నమో సాయంత్రమో తీసుకుపోయిండు. అప్పుడు వేపించిండు నా కొడుకు. నువ్వేమో పొద్దుగాల వేయించుకుంటే కరెస్ట్ వస్తాయని పడుతుంది. వాడేమో పగటీలు ఎప్పుడు వచ్చి తీసుకుపోయిండు బిలెడు. ఇక ఆ బిలెడు రిపోర్టు నమ్మన్నా అద్దా నేను? ఎట్లా నమ్మాలి? అయ్యో ఏమైతుంది అత్తమ్మ, ఏం కాదులేండి. ఒక చూడు ఇప్పటిదిప్పుడే ఎన్ని మాటలు మార్చుతానవే నువ్వు. ఇంతకు ముందేమో పొద్దుగాలనే పట్టుకపోవాలంటివి, మళ్ళా నేను అడగంగానే మధ్యాహ్నం అని పడుతుంది. నువ్వు సిటారు కొమ్మన చిత్రాంగి లెక్క మాట్లాడుతానవే. సరే అత్తమ్మ, మీకు మళ్ళీ ఒకసారి చేయించినప్పుడు ప్రొద్దునే చేపిస్తానులే. మళ్ళొకసారి కాదు, ఇప్పుడు వేయించు. ఇప్పుడు ప్రొద్దున కాదు కదా. ఇప్పుడు బుకింగ్ చెయ్యు, రేపు పొద్దుగాల వచ్చి పట్టుకపోతాడాడు. సరే, అతను వచ్చేదాకా ఎక్కువగా నీళ్లు తాగకండి. నీళ్లు దాగా పాలు దాగా ఆడొచ్చేదాకా. ఆడచ్చి బిలెడ్ పట్టుకపోతేనే గప్పుడు తాగుతా నీళ్లు పాలు అన్నీ. పొద్దున్న లేచి
మీ కార్యక్రమాలన్నీ చేసుకొని కూర్చోండి. స్నానం చేయొచ్చునే. చెయ్యొచ్చు. అగజుడు ఎట్లా చెప్తాంది. ఆడచ్చి చేతు ముడతాడు, ఆడ ముడతాడు, ఈడ ముడతాడు, అంత బిలేడు తీస్తాడు, నాకు ఊస్తాడు, చేస్తాడు. మరి దవాఖాన కాడ నుంచి అత్తాడాడు ఎన్ని రోగాలు పట్టుకొస్తాడో. మరి తానం చెయ్యాలి అత్తమ్మ అని చెప్పుడు కాదు. తానం చేసి ఫ్రెష్గా రెడీ ఉండమంటానావే ఆ రోగాలన్నీ ఆహ్వానించడానికి. వామ్మో, మీరు ఇంత ఆలోచిస్తున్నారా? నేనన్నా మీ అంత ఆలోచించలేదు. మీ అంత ఆలోచిస్తే ఇప్పటికి నేను ఎంతో ఆరోగ్యంగా ఉండేదాన్ని. ఆవు మంచిగానే ఉన్నావు కానీ గుండు ఏం పుట్టింది? బిలెట్ టెస్ట్ ఎందుకు ఇచ్చి వచ్చినావు? ఏమో, అంత స్ట్రెస్కో మరేందో కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. ఓకే, కాళ్ళు తిరిగినట్టు అవుతుందా? గది బీపో అన్నో ఎక్క అయితే గట్ట అవుతాయి. బాగా తినకు. నేను ఎంత తింటానో మీకు తెలీదా? ఈ పక్కన కూర్చొనే కదా తింటాను రోజు. ఏమో మరి నేడు ఓంగనే సాటుకు బాగా తింటావా అన్నో. ఈమె దగ్గర కూర్చోకపోతే ఒక బాధ. పాపం ముసలావిడ ఒంటరిగా ఉంటుంది అని బాధేస్తుంది. మాట్లాడదాం వచ్చి కూర్చుందామంటే కథం ఎప్పుడు నా మీదే సెటైర్ లేస్తూ పోతుంది. మీతో ఏం మాట్లాడినా నాకు బాధే. అందుకే నేనేం మాట్లాడను. మళ్ళీ నాతో మాట్లాడట్లేదని చెప్పకండి మా ఆయనకి. ఎందుకు చెప్పనే? బరాబర్ చెప్తా. చెప్పుకోండి, ఏమైనా చేసుకోండి. ఆనే నీ గురించి కాదే ఇటీను. ఏంటి? ఎవరి గురించి? గది పోయినానే బర్రెది బద్మాషిరి ఆ కర్రదాని తల్లి. ఉన్నప్పుడేమో ఏదోటి అంటావు, వెళ్ళాక పోయిందా అని 100 సార్లు అడుగుతూ కలవరిస్తావు. ఆగజూడు, కొట్లాట పెట్టుకునేది నువ్వే నేనే. ఇప్పుడు నేనేమన్నానే? గా బర్రెది పోయిందా అని అడిగినా. నీకెందుకు కోపం వస్తుంది మధ్యలో? దాన్ని ఎవతినా అంటే కూడా నీకే కోపమానే? పోయింది, అప్పుడే వెళ్ళిపోయింది. ఒకతే పోయిందా? సురేష్ కార్ పంపించాడు డ్రైవర్తో, వెళ్ళిపోయింది. ఏమో బత్తాలు పంపించినావు. ఏం బత్తాలు పంపించినవే దానికి? ఏం లేదు, సారే, కొన్ని పళ్ళు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అంతే. లాడులు పంపలే? పంపిన. గా మెత్తగా ఉన్నాయి చూడు, గవేంటి బాదుషాలు పంపలే? అవి కూడా పంపిన. జాంగీర్లు జిలేబీలు పెట్టినత్తమ్మా. ఉన్న స్వీట్స్ అన్ని ఏవిని పెట్టించాను. పెట్టి నా కొడుకు సొమ్మంతా మూట కట్టి మందికి దానం చేసుకుంటా కూసో. ఇందుకేనా మీరు నన్ను ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు? పెట్టుకో. గా బర్రెది ఈడున్నని రోజులు బర్రె తిన్నట్టు తిన్నది. పోతాంది. పోయేటప్పుడు దాన్ని చక్కగా పోనీయక ఇవి తిందువుదాయే అవి తిందువుదావే అనబడితివి. పోనీగా పోతాంది కదా తినమన్నావు. అలా పోయేటప్పుడు సంచులు మూటలు ఎందుకే? కొడుకు పైస అంతా గిట్లనే నీళ్ళల్లో వారబోతున్నావు కదా. ఆడేమో కష్టపడతాడు. కష్టపడేటోళ్ళకు తెలుస్తుంది దాని విలువ. నువ్వు మంచి కూసుంటావిడా. నీకేం తెలుసు? ఏమన్నా అంటే దాన ధర్మాలు చేస్తానా అంటది. నువ్వు సంపాదించి చెయ్యి, అప్పుడు తెలుస్తుంది నీకు. నీ మొగుడు, నీ తండ్రి, నీ తల్లి సంపాదించినవి నువ్వు దానం చేసుడు కాదు. అర్థమవుతుందా? అర్థమైంది మహాతల్లి, అర్థమైంది. మేము ముందట అసలు నోరు ఎత్తొద్దని అర్థమైంది. ఎత్తకు. అడిగిన దానికైతే చెప్పు సమాధానం. మీకు అనసూయ వదిలేనే కరెక్ట్. బాగా ముచ్చట పెడుతుంది. ఓగా బద్మాషిది మస్తు చాలు. మెల్లగా తిడుతుందే నన్ను. ఏందే అంటే నేను అనలే అని నలికుట్ల ముఖం పెడుతుంది. నువ్వు చిన్నదానివి కాదు, ఆమె చిన్నది కాదు. దాన్ని విలు. ఎవరిని? ఆ కర్రెదాన్ని విలు. బోరు కొడుతుంది, ముచ్చట పెడతా. నాతో పెట్టింది సరిపోలేదా? ఏ పిలుపుపోవే. ఈరోజు విడిచిపెట్టు. అసలే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది, తనతో పంపించలేదన్న బాధలో ఉంది. రేపు మాట్లాడొచ్చులే. కాసేపు పడుకోనివ్వు, డిస్టర్బ్ చెయ్యకు. అయ్యోగా చిన్నపిల్లని ఎత్తుకొని ఇంత జోలపాట లాలిపాట వాడతానే. ఈరోజు అవసరం లేదని చెప్తున్నానా? ఏమో ఇది కూడా పీకుతుందట. ఇక పెళ్ళెందుకు కాపురం చేసుడెందుకు పీకటోళ్ళకు. ఉన్నది కదా ఇప్పుడు, ఉండని అట్లనే. దేని మోకం అంగడి పోతే. అబ్బా, అచ్చ కుక్క ఊపిరి పీల్చినట్టే పీల్చుతుంది. అన్నీ ఆగమే, అన్నీ ఆత్రమే. ఊపిరి కూడా అంత ఫాస్ట్గా పీల్చాలా? మెల్లిగా పీల్చొచ్చు కదా. లక్ష్మి వంట ఏం చేసిందో ఏమో, నచ్చని కూర చేసిందా? ఇంటి నిండా గత్తరు లేపి విడిచిపెడుతుంది. ఆ స్వప్న అయినా బెటర్ ఇంకా నాకు కంట్రోల్ చేయడంలో. మా అత్తను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎండ బాగానే కొడుతుందేమే. ఎండ పాడగాను ఇక మొదలైంది. ఇక ఎండ
ఈ ఎండాకాలం రానే వచ్చే గింత సల్వ చేసేటి తినాలి, మజ్జిగ నీళ్ళు బాగా తాగాలి. ఏగ పార్టీలా ఏమన్నా ఎంజాయ్ చేసినామా అని, ఏమన్నా తిన్నామా, ఏమన్నా ఆడినామా, ఏమన్నా వాడినామా? ఇంకా పార్టీకి నేనెక్కడ తిరానేలేను కదా. అయ్యో తర్వాత పెళ్ళికి పోతే ఇంకాదే గన్ని గానం చేతిమి. రావు చేసినాం గాని ఒక్కనాడు కూడా ఎవరన్నా విసుక్కున్నారా మనని చూసి? గంత మంచిగా అరుచుకున్నది గామె రాజేశ్వరి. మరి నేను ఏమన్నా అడకచ్చుకుంటా డ్రై ఫ్రూట్లు అంటే ఆమె వచ్చినప్పుడు నన్ను తిడుదుగానే. ఇప్పుడు అర్థమైందా గామె సొంతదో ఎట్లా మంచిదో? ఇప్పుడు నేను ఎప్పుడన్నా పోకపోయినా నా కోసం నా గురించి అన్ని పంపుతుంది. మంచిదే పాటు, మంచిగానే దొరికింది. గవాళ్ళకంటే ఇచ్చుకొని కానీ నాకు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నదే దానికి? ఏ అబ్బాబ్బా, మనిషి అంటే గట్ల ఉండాలి. నువ్వేమో గట్లుండవు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గట్లే ఉండాలి కదా మంచిగా. ఆగో ఇంకా పల్లి రానే వస్తాడు కదా, ఏటో పోయిండి ఇవాళ పొద్దుగాలనే. ఏమిరా వారి నడవత్తలేదా? సెగ్గడ్డలు గిట్ట పుట్టినా ఏంది? ఏ ఊకో చిన్నత్త, ఏ మాటలు మాట్లాడతా ఊకే. మీరేనా ఇంకోలన్నా కూసున్నారా అని మెల్లగా చూసుకుంటా అత్తన్నా. ఓరి రోగం పాడగాను, మమ్మల్ని చూసుకుంటా వచ్చలేదురా. మేమేమన్నా దయా లెక్క కనబడతానమ్మా, భూతాలు లెక్క కనబడతానమ్మా? గట్ల కాదత్త, గడ ఫంక్షన్లా అన్ని పెసలు పెట్టిండ్రు. అయితేంది గప్పుడెప్పుడో తిన్నా ఇంకా అరుగుతలేవారా? నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. అరగలేవు కావచ్చు అత్త, అంత ఆయాసమై మునుగుతుంది. అంత వేడి వేడి పొగలు వెళ్తానే కిందికెళ్ళి. తూని రోగం పాడగాను, ఎంత తిన్నావో ఏం చేసినావో. గా కిందికెళ్ళి వేడి వేడి పొగలు ఎల్లుడేంద్రా. ఓ 4 ఐసు ముక్కలు పెట్టుకో కిందికెళ్ళి, చల్లబడతాయి, చల్లటి పొగలు వెళ్తాయి. ఛీ, నీ ముఖం పాడగాను, ఏం మాట్లాడతానో పిస మాటలు. మరి చూడలేవే ఎట్లా అంటాండో. గాయనకు నీకేం సంబంధం చెప్పు? ఎవరిని పడతారని ఆపుకుంటా ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు? ఒక పిల్లగాని పట్టుకొని వాళ్ళ నాపకు వాళ్ళతో మాట్లాడక చెప్తాను. గట్ల గడి పెట్టు ఈ అత్తకు. నువ్వు బాగా దిప్పులాడుతానో నాకు తెలియదారా? ఏమరిత ఊకే. నా బూతికి లిప్స్టిక్ అయిపోయిందట, కొనుక్కరమ్మంటే పోయి కొనుక్కత్తా అన్న. ఏది సూపరా? ఏం రంగు తెచ్చినావో చూస్తా. ఓ నేను అస్సలు చూపా. గా రంగు నా బూటే పెట్టుకోవాలి, ఓళ్ళు పెట్టుకోవద్దు. పెట్టుకోని ఇద్దరు పెట్టుకొని ఊరేగుండ్రి. చూసినా వేడెంత సాలు ఉన్నాడో. ఇక పాపం ఇన్ని రోజులు ఏ తోడు నీడలేక ఉండే. ఇక ఆయనగా పిల్లచ్చలేమో కానీ ఈ పల్లి కూడా మంచిగానే ఉంటాడు సంబరంగా. అరే మన పెళ్లి చేసుకుంటా, అదే పెళ్లి చేసుకున్నది ఇడాకులు ఇచ్చి వచ్చింది. అసోంటిది ఇన్ని ఏం చూసి చేసుకుంటా చెప్పు? ఏమో చేసుకున్నా చేసుకోకపోయినా దోస్తులు లెక్కుంటారు కదా. ఆనే ఏంది? గా గబ్బిలంది అత్తాందావే. దాని జోలు తీయకు, అత్తలేదు. మళ్ళా గుర్తు చేసుకోకు. గుర్తు చేసినావంటే మళ్ళీ వచ్చుకోసుంటది. నేను గుర్తు చేసుకోకున్నది యాదలకు అత్తాంది కదనే, భయం అవుతుంది నాకు. మనంగా పూజలు చేసేటోని నమ్మలేం కానీ గాడి వేసుడికే మళ్ళీగా మన జోలికి అత్తలేదు. గంతే అంటావానే? గంతే నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించకు. ఓ చిన్నత్త, మళ్ళేమిరా వారి పెళ్లి చేయమంటావేంది నీకు బోటికి? గది కాదు కానీ మంట పెట్టుకుంటలేరేంది అత్త? నేను కొన్నాని పటాకులు పట్టుకొచ్చుకుంటా. ఈడ వేడికి ఎండలా మేం చస్తానామంటే నీకు మాట కావన్నారా? అది నీ పటాకుల కోసం. లేవే అక్కలే. గింత ఎండలో కూసుంటే మాడి సత్తాం. అరే పోరా గున్న పందిగా. అత్త ఎందుకు అట్లా అంటావు నన్ను? పటాకులు పట్టుకొచ్చుకుంటా, మంట పెట్టుకోండి. ఏవో బరే అందుకురావే నీ పొట్టు దాందాం పట్టుకొని. అవసరమైతే పోలీసులకు పట్టిద్దాం. అద్దు ఈయన కథ మంచిగానే నడుస్తుంది కదా. పటాకులు కావన్నట్టు ఇంక పటాకులకు మంట పెట్టుకోనట. వదికు మేమేం వేడిలా చస్తా అన్నాం రా బాబా అంటే. అవ్వని అవ్వ, ఇల్లంతా నాతోటే శుభ్రం చేయితివి గానే. మరి ఎట్లరా? గప్పుడెప్పుడో అక్క సరితక్క వాళ్ళందరూ వచ్చినప్పుడు ఉంటుంది ఇంట్లో. మళ్ళా ఇడిచిపెట్టాడు పోయినామంటే మళ్ళా గా రాజేశ్వరి ఇక పెండ్లయ్యేదాకా అటే ఉంచుకున్నది. చికెన్ తెస్తావండే? గా చికెన్లు బికెన్లు ఏందిరా? మంచిగా ఇంత ముద్దపప్పు వేస్తా, కందిపప్పు పచ్చడి కలుపుకొని తిందాం. ఏని ముద్దపప్పు పాడుగాను, దానికి పోను పెట్టదు మాను పెట్టది, అట్టిదే పప్పు. అట్లా ఎల్లిపాయ జీలకర్ర ఇంత నూనె కూడా వేస్తా కదరా. గట్ల కాదే, అన్నీ అయిపోయినాక మళ్ళా పోను పెట్టాలి, అప్పుడే రుచి ఉంటుంది పప్పు. ఓడి చెప్పిండ్రా నీకు?
ఇంకా పప్పులా ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే కమ్మ ఉంటుంది. పచ్చడిలో నూనె ఉండదా, అరపోని ఉండదా? అందులో ఉన్నదని ఇలా పెట్టవానే మంచుకున్నవే. నేనే వండుకుంటా చికెను. అన్నీ రెడీ పెట్టు కనీసం. మా పెడతా పో, ఏం పాడేనే. గదే ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయ ముద్ద నూరాలే, గంతే కదా. ఏదో ఒకటి వెయ్యి. అక్కుంటేనేమో అక్క బిర్యానీ వెయ్యి అనగానే చేస్తుంది పాపం. నువ్వైతే గిన్నెండ్లు అవుతుంది బిర్యానీ వేసుడు నేర్చుకున్నావే. ఇక గీ వయసులో నేను నేర్చుకుంటా. అదేం పాడైందిరా, ఇంత కూర వేసి ఇంత అన్నం వండి బగారా అన్నం వండి అది ఇది కలిపితే గదటు ఇది ఇటు, దాన్నే బిర్యానీ అని పేరు పెట్టిండ్రు. ఏంది అవ్వా, కూర అండి బగారా పువ్వు అండి 2 కలిపితే బిర్యానీ అవుతుందా? గంతే, ఏం పాడైంది అందులో. వామ్మో, ఇంకోసారి బిర్యానీ నేర్చుకున్నావా అని అడగా నేను ఇక జన్మాలు అడగా. బాపుని రమ్మందామే ఇక. ఏం కష్టపడతాడా అక్కడెక్కడో దుబాయ్లా. ఏం పని ఇచ్చిండ్రో ఏమో బాపుకు. ఇక కొంచెం ముసలోడు అయింది కదరా, చిన్న చిన్న పనులే ఇస్తారట, పెద్ద పనులు ఏమి ఇయ్యరట. ఫోన్లా చెప్తాండు రోజు బాపు. రోజు మాట్లాడుకుంటా అరే, నాకన్నా ఏడైందే బాపు. చిన్నోళ్ళు పెద్దోళ్ళకి వేయాలి, పెద్దోళ్ళు ఎందుకు వేస్తారా అని అడుగుతాడు ఎవడన్నా. నీకు ఫోన్ ఉండే అన్నుండే ఫోన్ చేసిరే కట్టమవుతానాదిరా. ఆడ ఏడుంటాడో బాపు, ఎంత బిజీగా ఉంటాడో. ఇష్టపేసుడు ఎందుకే. మంచిదేతి, ఇట్లాంటి ముచ్చట్లు చెప్పి ఐసి ఎత్తావు బాపును. ఎప్పుడు నా మీదనే దీనికైతే. ఇంట్లో అన్ని వెరైటీ వెరైటీ తిండ్లు ఉంటాయి. అవన్నీ బయటకెళ్ళి కొనుకొచ్చుకున్నాడు ఎందుకే చెయ్యే అంటే ఇది చెయ్యది. అక్క అయితే మళ్ళీ తిడుతుంది నన్నే. అదేదో 4 రోజులు వస్తుంది, దానికి మళ్ళా పని చెప్తావేమరా నువ్వు. నీ పెళ్ళామత్త ఆగలేవు, దానికి ఎంత పని చెప్తావో చూస్తా కదా. పెండ్లామా పెళ్ళామా అని నోరు తెరవడుతుంది. నీ దోస్తు పెళ్ళే వేసుకునే ఇక కాపురం చేసి పిల్లల్ని కూడా కంటాడు. ఇక నువ్వు ఇంకా అమ్మ చికెన్ అండు కూర అండు అనుకుంటా కూసో. నీ అవ్వ ఆగే, కొన్ని పైసలు సంపాదించని ఏమన్నా కట్టుకుందాం, ఇల్లు కట్టుకున్నాక మెల్ల చేసుకుందాం. ఏనాడు కడతావు, అవేనాడు జమ కావాలి. బాపునైతే రమ్మని ఇంత మంచిగా చూసుకో బాపును. అక్కకు ఆ ఓటి కొని అల్ల అత్త ఏమన్నా అడిగితే ఇంత వేయించు. ఓ 5-6 ఏళ్ళ దాకా పెళ్ళి పెట్టుకోకు. నేనేం చేసుకోను. మంచిది అత్త వేసుడే కానీ 5 కాదు 10 ఏళ్ళైనా నేను చేసుకోను. ఇక గీడు ఉండు అద్దే అమ్మ. బంటిగాడు ఆళ్ళూరికే రమ్మంటాడు. ఒక్క రూమ్ తీసుకున్నాం అనుకో, 1 2 ఆన్నే వంట చేసుకోవచ్చు, తినచ్చు, పండచ్చు. నేను ఇక అప్ అండ్ డౌన్ చేసుడు ఉంటుంది. ఆన్నే నుంచి అటే పోతా, నువ్వు ఇక ఇంట్లో కూసో. ఆడు పెద్ద టీవీ పెట్టిస్తాడట, కిరాయి కూడా ఆడే కడతాను బట్టే. అద్దురా, అబ్బో గట్లాంటివి అసలు చేయకు. అద్దద్దు, వాళ్ళు కొనిచ్చుడు అద్దు. అబ్బో నా బిడ్డని మళ్ళీ ఆడిపోసుకుంటారు. ముఖ్యానికి అస్సలు కొన నేను. మరి నేనే కట్టుకుంటా, ఆన్నే ఉండామే. గాడుండి ఏం చెప్తావురా, నేను రోజంతా ఖాళీగానే కూర్చోని ఇక సచ్చినట్టు. గీడనన్నా ఇంత అదో పని ఇదో పని మూచర పెట్ట నీకుంటుంది. ఆడేం దిక్కులేదు. ఇక నువ్వు అట్లాంటి ఎట్లనే కావాలంటే మీ అక్కూరికి పోయి ఉందాం. ఆ నుంచి ఇంత దగ్గరనే కదా, గా పిల్లగాంతో పోవచ్చు రావచ్చు, లేకపోతే నువ్వు కూడా పోవచ్చు రావచ్చు. ఏం పని పాడైంది గడ. ఏం పని లేనప్పుడు మరి నువ్వెందుకు పోతా అంటానవే వాళ్ళ ఇంటికి. ఇంట్లో ఉండకపోతే ఎట్లా తయారవుతారా పొరగాళ్ళు. ఇక నేనే పాడైతారా ఇక గింత పెద్దగా అయినా. గా పిల్ల వాళ్ళరా? ఏ పిల్ల? గింత పొడుగు జడున్నది, నువ్వు మాట్లాడినావు చూడు, గా పిల్లవాళ్ళు. ఆమెనా? గా పిల్ల సీత. ఆగో, పెళ్ళద్దేమద్దన్నావు, సీత పీత అనబడుతుంది. గా సీతోళ్ళది కూడా అదే ఊరు. అప్పుడప్పుడు నువ్వు కలవచ్చు, మాట్లాడచ్చు. గా ఊర్లో అసలు ఉండేది లేదు చెప్తానా. రానక్క వాళ్ళ ఊర్లోనే ఉందాం. బిడ్డకు చిన్న పిల్ల, దానికి ఎప్పుడన్నా జ్వరం వచ్చినా చేసినా పోవచ్చు, లేకపోతే దాన్ని తోలుకొచ్చుకోవచ్చు. గీడుంటే దాన్ని తీసుకురారాదు, మనసు కొట్టుకుంటా ఉంటుంది. ఇక సరేతి, నీ ఇష్టం. ఇక మరి డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం. ఇక బాపత్తే కూడా మీకు అవుతుంది. ఏమైనా తీసుకోరా, మనమైతే గానే ఉండు. అక్కకు ఆపద వచ్చినప్పుడు మన ఇంటికి పట్టుకపోవచ్చు. డెలివరీ గానే పిల్ల ఉట్టనే ఉట్టే, ఇంకేం ఆపద వస్తుంది. ఇంకో కాన్పు కావద్దారా? అవలే మొక్క పొడ 2 కాన్పులు చేయాలి మనం. ఇంకో కాన్పు ఉన్నా? వామ్మో, అయ్యో నీకే ప్రసూత అయినట్టు ఏమర్తివేమరా. అన్నీ దగ్గరుండి చూసుకుందాం అక్కను. సరే తీయలేవే, చూసుకునేవుతి. అత్తన్న నా కోడలేదు, నా కొడుకేది, నా మనవరాలేది? వచ్చినారు. బానే ఉట్కొస్తుంది ప్రేమ కోడల మీద, మనవరాల మీద, కొడుకు మీద. ఆవు మరి ఎన్ని రోజులైతే అంత నేను గిడికి రాక. అయితే ఇల్లు మీద కొట్టుకోవాలి. నిన్న మొన్ననే చూస్తే కదా
కొడుకును కోడళ్ళు మనవరాల్ని పెళ్లిలా వారం రోజులు ఆడనే ఉన్నాం అందరం. ఏమో అత్తనరో డప్పులు కొట్టబడితివి, నీకు ఎదురుకొచ్చి హారతి తీసి దండ ఏమంటావేంది? పూల దండ ఏమాట చేస్తానవే? గుమగుమ ఆసన కొడుతుంది. నేను వంట ఎందుకు వేస్తా, పనులు చేస్తా. ఏం చేస్తుంది నా కోడలిది? కమ్మటి వాసన వస్తుంది. నేను అత్తాను తెలియదు ఏంటి దానికి? తెలుసు తెలుసు, నువ్వు అత్తన్నవనే వేడి వేడి పాయసం చేస్తుంది. వేడి వేడి పాయసమా? నా కోసమా? ఉడుకుడుకు పాయసం అగడగడ తాగుతావు కదా, నాలుకే కాల్చుకుంటే నీ రోగం తిరుగుతుందని చేస్తుంది. అబ్బో గది నిజమేనే. నువ్వు ఇప్పుడు ఎక్కకపోతే ఉడుకుడుకు పాయసం లపలప తాగుదు, ఖచ్చితంగా నాలుక వెచ్చుతుండే. అందుకే వేస్తలేదమ్మా ఉడుకుడుకు పాయసం. నువ్వే చెప్తివేనే పాయసం అని మా నన్ను దుబ్బని. నీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పిన. ఎటువైంది మరి మా బేబీ మేడం? గదేడో సత్తాందో నాకేం తెలుసు. నా మొగుడేడో చూడు, ఆడేడుంటుంది ఆడుంటుంది. ఇంటికి రాలే అమ్మా ఇంకా. చూసినావా, నేను అత్తన్నా కానీ వాళ్ళు ఇంకా అత్తలేరు. వామ్మో దిగబడ్డది కదా, ఒక్కతే వచ్చిందా? బిడ్డ రానట్టున్నది. మంచిగైంది, దాని రోగం తిరిగింది. ఇదైతే గుప్పుకుంటూ ఉప్పుకుంటూ వచ్చింది. మంచిగా మధ్యాహ్నం భోజనం చేసి వస్తుంది కానీ అయినా మళ్ళీ ఈడ తింటుంది. దాని కోడలా మంచిగున్నావానే? మంచిగున్నా. మొన్న పెళ్ళికి వరపూజకు అన్నిటికీ రాలేరా మీరు? వచ్చిందే, నువ్వు చూసినావు కానీ వచ్చినా కదా. మరేమో కొత్త కొత్తగా అడుగుతున్నారు బాగున్నావా అని. పైగా మాట వరుసకు అడగాలి కానీ కోడల్ని అడగకపోతే మళ్ళీ అది ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి మోగునికి ఎక్కిస్తుంది గట్లా. నేనైతే మా అత్త అని నేను ఫీల్ అయ్యేదాకా కూడా ఆగా. ఏడ ముందే అంటదో అని ముందే కొట్టాట పెట్టుకొని అత్త. నీకు నాసంటే అత్త దొరికేది ఉండే, అప్పుడు సక్క పీక విసికి చంపేద్దు. ఊర్రకే పిసపిస ఎందుకు కొడతాను? నా కోడలు దానికి లేనిపోని ఆడియోలు ఇస్తాను అవే. ఆయనగా నిజంగానే నన్ను చంపేస్తే ఏమో అవన్నీ నాకేం తెలుసు. మా రాణి బంగారం. అనే రాణి చెప్పిన వాళ్ళ అత్త ఏంటో పంపింది. రేపుట్ల కవర్లు అవి ఇవి తీసి మంచి మంచి అన్ని నా కబోర్డ్లో పెట్టు, బెడ్రూమ్ల కబోర్డ్లా. సరే అత్తమ్మ. బెడ్రూమ్లోనా కబోర్డ్లోనా? పండుకునేటప్పుడు కూడా ఏదో ఒకటి తినాలి కదా, తినుకుంటావు అంటది. దీంతో అస్సలకే మాట్లాడని చెప్పిన. రాజు ఏమంటలేడు కానీ అమ్మ బొంబాయి పెద్దమ్మ సరిత మాట్లాడమని తిడుతున్నారు. ఇట్లనే మీద మీద మాట్లాడాలి, ఎదురు మాట్లాడకపోతే అయిపోతుంది. ఇంత సాయ పెట్టుకురాపోవే రాని, గొంతంతా సాయపత్తి ఎక్క తక్కేయు. వేస్తా కమ్మటి ఆసనకు 2 యాలకులు దంచేయి. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ కూడా ఉన్నదే ఇంట్లో, మంచి వాసన వస్తుంది, సువాసన. అది కూడా ఇంత గుమ్మరిచుకొస్తావు ఛాయలో పోసి. రాణిని కూడా రమ్మంటే అయిపోతుండే కానీ అది కూడా ఒక చెయ్యి ఎత్తుండే. బొంబాయి పెద్దమ్మ వాయే ఎవరున్నారిగా? ఏగి చీకట్లు ఏమొస్తారు తీయండి. వాళ్ళ అత్తమ్మ వచ్చిందట, నేను అందుకే రమ్మనిలే కదాన్ని. ఆమె కూడా వస్తా అంటది, ఏమో మాటలు అంటది. అవసరమా? ఆమె కూడా మంచిగా ముత్తేదివే కానీ రమ్మంటే అయిపోవు. ఏం కాదత్తమ్మ, ఈ కాలంలో అవన్నీ ఎందుకు? పిల్లల్ని చూస్తే దిష్టి తలుగుతట్టున్నారు, అందరిని పిలుచుడు ఎందుకు? సరే నీ ఇష్టం. మీనాక్షి అత్తయ్య ఇగో మంచిగా పట్టుకో. ఇవన్నీ పండ్లు తిని పండంటే బిడ్డనియ్యాలి మాకు, సరేనా? ఇవన్నీ తినాలా? తినాలి మరి, అన్ని పండ్లు తింటేనే మంచిగా పండు లెక్క ఉడతాడు పుట్టేటోడు, సరేనా? ఎప్పుడు ఇస్తావో మరి మనవరాల్లో మనవన్నో? మమ్మీ అయ్యో నా కోడలికి అట్లా చెప్పుకోవాలరా? చెప్తున్నా. మీరు చెప్పండి అత్తయ్య, పర్లేదు. చూడు నా కోడలు ఎంత మంచిదో. నువ్వేమో నన్ను తిడతావేంద్రా? తిట్టినావే నేను ఇప్పుడు. మమ్మీ అని బెదిరి అనే పడుతుంది. సరిపోవే. మీనాక్షి ఇందులో నీకే స్వీట్ అంటే ఇష్టం? నీకు ఇష్టమైన స్వీట్ మీ ఆయన తినిపిస్తాడు, మీ ఆయనకి ఇష్టమైంది నువ్వు తినిపించాలి, సరేనా? పాల గ్లాస్ ఏడ పెట్టినవే? ఇక్కడనే పెట్టినా, తీసుకొస్తా. మీరు వాడుకోండిగా, నేను గ్లాస్ ఇచ్చేసి వస్తా. బంటి అవి జాగ్రత్తగా పక్కన పెట్టు, నేను ఇప్పుడే వస్తానుండండి. ఏంట్రా ఇదంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది. ఫ్రూట్స్ స్వీట్స్ ఎప్పుడు చూడలేవానే, కొత్తగా ఏందే? ఏమో, ఒకసారి నువ్వు బయటికి వెళ్ళరా. మీనాక్షి ఏం పర్లేదు కదా? ఏదో అనిపిస్తోంది,
ఏం లేదు, ఇబ్బంది పడకు. ఏదైనా ఇబ్బంది ఉంటే వాడికి చెప్పు, వాడు అర్థం చేసుకుంటాడు. ఉం? అలాగే అక్క, నేను వెళ్ళనా? ఉం. నేను ఉం. నిద్ర వస్తుంది. మ్మ్.